సో ఫ్రెండ్స్, జూన్ మంత్కు సంబంధించినటువంటి మంత్లీ మ్యాగజైన్ అయితే విడుదల చేయడం జరిగిందండి మన ఆర్కే పబ్లికేషన్స్ తరపున. ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. అయితే మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్లో చూసినట్లయితే 1000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. ప్లస్ పూర్తి వివరణతో సహా క్లియర్గా 600 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ప్రతి క్లాస్లో. అంటే డే వైజ్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్ ఇది కదా, ఇది జూన్ 1 నుంచి 30 వరకు లైన్గా ఉంటాయండి. డే 1, డే 2, డే 3 ఆ విధంగా ఉంటాయి. అన్లిమిటెడ్ స్టడీస్ జీకే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మరి మంత్లీ మ్యాగజైన్ పొందడం ఎలా అండి అంటే 25 రూపాయలండి. ఒక్క నెలకి 25 రూపాయలు మాత్రమే. సో 25 రూపాయలు ఏ విధంగా పే చేయాలంటే 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే వితిన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ అయితే వస్తుంది. ఒక నెలకి 25 రూపాయలు అంటే ఎన్ని నెలలు కావాలనుకుంటే అన్ని 25 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ క్యాలెండర్లో భాగంగా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి మనకైతే నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ అయితే రానుందండి. సో దాదాపు 7 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి దీనిపైన అంచనాలు అయితే భారీగా ఉన్నాయండి. సో మరి అంతే తగ్గట్టుగా మన ప్రిపరేషన్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. అలా అయితేనే మనము ఈ యొక్క 670 ఈ యొక్క ఉద్యోగాల్లో మనము ఒక ఉద్యోగాన్ని అయితే పొందగలుగుతాము. దీనికి సంబంధించినటువంటి మనకు పగడ్బందీ ప్రణాళిక అనేది అవసరము. ఓకే, సో వీటికి మరి చాలామంది రిక్వెస్ట్ చేసిన అంశం ఏంటి అంటే, సార్ మాకు బెస్ట్ బుక్స్ చెప్పండి. ఓకేనా, మా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాము, బెస్ట్ బుక్స్ చెప్పండి, అంతేకాకుండా ఫ్రీ క్లాసెస్కి సంబంధించినటువంటి కొంచెం అప్డేట్ కూడా ఇవ్వండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఓకేనా, ఇది ఒక స్పెషల్ వీడియోగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెంటనే అందరు కూడా లైక్ చేయండి, మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి. సో మీ లైక్ చేయడం వల్ల సో ఇంకా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది, ఇంకా మంచి క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ ఏ విధంగా అయినాలి, ఓకేనా, ఎక్కడ స్టార్ట్ చేస్తాను ఏంటి అనే వివరాలు మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో ముందుగా చూసినట్లయితే మనం ప్రీవియస్ వీడియోలో క్వాలిఫికేషన్ ఏంటి, ఓకేనా, సో ఎవరు అర్హులు, నెక్స్ట్ సిలబస్ ఏంటి అని చూసాము. మరి ఆ సిలబస్కు సంబంధించినటువంటి ఎలాంటి బుక్స్ అనేవి మనము చదవాలి అనేదే ఇక్కడ మన క్వశ్చన్ కదా. సో ముందుగా మనము దీనికి సంబంధించినటువంటి సిలబస్ని కంప్లీట్గా చూసేద్దాం మరొకసారి. ఆల్రెడీ చెప్పాను నేను, అయినా కూడా మరొకసారి అయితే చూద్దాము. సో యాక్చువల్గా మనకు ఇప్పుడు జరగలేదండి గ్రూప్ 4 ఎగ్జామ్ అనేది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ 7 years బ్యాక్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు 2 పేపర్స్ ఉండేవండి, స్క్రీనింగ్ టెస్ట్ ఉండేది, 2 పరీక్షలు ఉండేవి. ఓకే, స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ అనేవి ఉండేది. కానీ మనకి ఇప్పుడు మెయిన్సే ఉంటుంది, ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉండదు. గమనించాలి అందరూ కూడా, కేవలం ఒకే ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా వీటికి ఉండదు. మరి పేపర్ 1 చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, 150 నిమిషాలు, సో 150. ఓకేనా. నెక్స్ట్ పేపర్ 2లో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. సో దీనిపైన ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇది క్వాలిఫై పేపర్ మాత్రమే. ఇప్పుడు మనకు ఎస్ఐ ఎగ్జామ్కి తెలుగు, ఇంగ్లీష్ క్వాలిఫై పేపర్స్ ఉంటాయి కదా, సేమ్ అంతే ఫ్రెండ్స్, ఇది కూడా క్వాలిఫై పేపర్ మాత్రమే. ఓకేనా, కంపల్సరీగా దీంట్లో సో క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ మార్కులని ఫైనల్ ఎగ్జామ్లో కలపరు. ఓకే, జస్ట్ క్వాలిఫై అని చెప్పాను కదా, 150 మార్కులకు మాత్రమే మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంట్లో వచ్చేటువంటి మెరిట్ ఆధారంగానే మనకు ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అమలు చేసిన తర్వాతనే. మరి ఇక్కడ మనం చూద్దామండి, ఒక్కొక్క అంశాన్ని చూసుకుంటూ మనము ఇక్కడ చూడండి క్లియర్గా 12 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశాన్ని చూసుకుంటూ ఒక్కో అంశానికి సంబంధించినటువంటి ఒక్కో సపరేట్ బుక్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఈవెంట్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్, ఇవన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ పరిధిలోనికి వస్తాయండి. ఓకేనా, కరెంట్ అఫైర్స్ పరిధిలోనికి. మరి కరెంట్ అఫైర్స్ని మనం ప్రిపేర్ అవ్వాలంటే గ్రూప్ 4 లెవెల్లో మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలంటే సో ప్రతిరోజు క్లాస్ అయితే వినండి ఫ్రెండ్స్, ప్రతిరోజు క్రమం తప్పకుండా చెప్తున్నాను. ఓకే, సో ప్రతిరోజు మన క్లాసెస్ విన్న తర్వాత సో పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. సో మ్యాగజైన్ కూడా, మంత్లీ మ్యాగజైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలామంది తీసుకుంటారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, బలవంతం ఏం లేదు. సో జస్ట్ 25 రూపీస్ మాత్రమే. ఒక్క మంత్లీ పీడిఎఫ్లో మనకి దాదాపు
ఒక 500 నుంచి 600 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది వాటితో పాటుగా. ఎట్ ద సేమ్ టైం మరొక 500 నుంచి 600 వరకు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకేనా. కరెంట్ అఫైర్స్ నుంచి మనకు 150 మార్క్స్లో దాదాపు 10 నుంచి 15 మార్కుల కవరేజ్ అనేది ఉంటుందండి. అంత వెయిటేజ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్కున్న ఇంపార్టెన్స్ చూసారు కదా, చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ప్రతిరోజు క్లాసెస్ అయితే ఫాలో అవ్వండి. క్లాసెస్ లింక్ ప్రొవైడ్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లో. సో అంతేకాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ప్రతిరోజు అందులో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఒకవేళ మన మ్యాగజైన్ కాదనుకుంటే, చాలామందికి తెలుసు మన క్లాసెస్ ఫాలో అయ్యే వరకు మన కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం అన్ని కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మన మ్యాగజైన్ కాదు అనుకుంటే ఇంకా వేరే కూడా ఉన్నాయండి, అవి కూడా చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎస్ఎన్ఎస్ ఉంటుంది, సో షైన్ ఇండియా మ్యాగజైన్ ఉంటుంది, సో అవి కూడా చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మనదే చదవాలని చెప్పట్లేదు నేను, గమనించాలి. కానీ చూడండి, కనీసం ఒక వన్ మంత్ తీసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది దాంట్లో ఉన్న ప్రత్యేకత. నెక్స్ట్, జనరల్ స్టడీస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు సైన్స్ అండి, దైనందిన జీవితంలో అంటే డే టు డే లైఫ్లో జరిగేటువంటి అన్ని అంశాలు కూడా మనకు సో ఇందులోనికే వస్తాయండి. ఓకేనా. సైన్స్ నుంచి దాదాపుగా మనకు ఒక 5 క్వశ్చన్స్ వరకు అయితే వచ్చే అవకాశం ఉందండి. ఓకేనా, గమనించాలి. మరి దీనికి బెస్ట్ బుక్ ఏంటి అని అడిగితే ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో ఒక మంచి బుక్ అవైలబుల్గా ఉందండి. ఎంసీ రెడ్డి పబ్లికేషన్ అనండి, మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తారు బుక్. లేదా హైటెక్ విజయరహస్యం తీసుకున్నారనుకోండి, హైటెక్ విజయరహస్యం బుక్, అందులో మనకి సైన్స్తో పాటుగా జీకే కూడా కవర్ అవుతుంది. సో బెస్ట్ బుక్గా చెప్పుకోవచ్చు హైటెక్ విజయరహస్యము. లేదా ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అడిగినా కూడా ఇస్తారండి. సైన్స్, బయాలజీ అంటే మామూలుగా జనరల్ సైన్స్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కలిపి కూడా ఉంటాయండి అందులో. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపథీస్ ఆన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. అంటే సాంఘిక మరియు సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు ప్రత్యేక దృష్టిలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర. సో దీనికి బెస్ట్ బుక్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇండియన్ హిస్టరీకి అయితే మీరు కరీం సార్ బుక్ వాడండి ఫ్రెండ్స్. ఓకేనా, కరీం సార్ బుక్. ఓకేనా. సో ఫ్రెండ్స్, కరీం సార్ బుక్ పైన నేను అన్అకాడమీలో క్లాసులు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఫ్రీ క్లాసెస్. ఓకేనా, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1300 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం 2000 క్వశ్చన్స్ ఉచితంగా అందజేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రీ పీడిఎఫ్, ఫ్రీ క్లాస్, అందరు కూడా వినొచ్చు. ఆ లింక్ కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వారైతే జాయిన్ అవ్వచ్చండి. ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి. ఓకేనా, కరీం సార్ బుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫాలో అవ్వచ్చు. మరి ఏపీ హిస్టరీకి ఏంటి అని అడగచ్చు. ఏపీ హిస్టరీకి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ వాడచ్చు. ఓకేనా, బిఎస్ఎల్ హనుమంతరావు లేదా సీనయ్య బుక్. ఓకేనా, రెండు కూడా బాగుంటాయండి. ఓకేనా, బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఏ విధంగా ఉంటుందంటే డైలీ పేరాగ్రాఫ్లుగా ఉంటుందండి. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి, అంటే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వారికి ఈజీగా అర్థమవుతుంది. కానీ కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చే వారికి కొంచెం కష్టం అండి అది చదవడము. ఓకేనా, సో బెటర్ టు వేరేదైనా తీసుకోవచ్చు. ఓకే, లైక్ సీనయ్య బుక్ తీసుకోవచ్చు, బాగానే ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్. నెక్స్ట్, ఇనిషియేటివ్స్ విత్ అ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ద ఆంధ్రప్రదేశ్. ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో దీనికి బెస్ట్ బుక్ ఏంటంటే ఆఫ్ కోర్స్ మనకి లక్ష్మీకాంత్ గారి బుక్కే ఉందండి, చాలా బాగుంటుంది. సో అది మనం ఫాలో అవ్వచ్చు. ఓకేనా, లక్ష్మీకాంత్ బుక్. లేదా ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో ప్రభాకర్ రెడ్డి బుక్ కూడా బాగుంటుంది. ఇంకా కృష్ణారెడ్డి గారి బుక్ కూడా చాలా బాగుంటుందండి. ఈ 3 బుక్స్లో ఏది చూస్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి. 3 కూడా చాలా చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వన్, ఎకనమిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంపథీస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఇండియన్ ఎకానమీ ప్రత్యేక దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంటే ఏం లేదండి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంటే మనం చదవాల్సినవి సో బడ్జెట్. ఓకే, బడ్జెట్తో పాటుగా ప్రతి సంవత్సరం విడుదల చేసేటువంటి సర్వే నివేదిక, బడ్జెట్ మరియు సర్వే నివేదిక, ఇవి రెండు చదివామనుకోండి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మ్యాక్సిమం కవర్ చేయొచ్చండి. ఇక ఇండియన్ హిస్టరీ కిందకి వచ్చినట్లయితే మనము సో అల్లాడి పబ్లికేషన్ అండి. సో సరిపోతుంది, గ్రూప్ 4కి అల్లాడి పబ్లికేషన్ అయితే సరిపోతుందండి. లేదా ఇంకా మాకు స్టాండర్డ్ కావాలంటే పర్ఫెక్ట్ చిరంజీవి సార్ బుక్. ఓకేనా, చిరంజీవి సార్ బుక్
ఇంకా పర్ఫెక్ట్ అండి, అందులో ఎలాంటి డౌటే లేదు చిరంజీవి సార్ బుక్తో. ఇక మాకు అంత స్టాండర్డ్ అవసరం లేదనుకుంటే అల్లాడి పబ్లికేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా, అల్లాడి పబ్లికేషన్ కూడా బాగానే ఉంటుంది. సో తీసుకోవచ్చు, రెండిట్లో మీ మీ ఇష్టం. ఇక నెక్స్ట్ వన్, ఫిజికల్ జాగ్రఫీ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. దీనికి కూడా పర్ఫెక్ట్ బుక్ ఉందండి, అవైలబుల్గా ఉంది. సో ఇది కూడా ఎంసీ రెడ్డి పబ్లికేషన్లోనే ఉందండి, చాలా బాగుంటుంది. దీంట్లో ఏంటి, ప్రపంచ జాగ్రఫీ ఉంటుంది, అంటే ఇంటర్నేషనల్ జాగ్రఫీ ఉంటుంది, వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఉంటుంది. మూడు కూడా ఒకే బుక్లో ఉంటాయండి. ఓకేనా, మూడు కూడా ఒకే బుక్లో ఉంటాయి. సో బెస్ట్ పర్ఫెక్ట్ బుక్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఆ బుక్స్ యొక్క మీకు కవర్ పేజెస్ కూడా చూపిస్తాను నేను, టెన్షన్ పడద్దు. నెక్స్ట్ వన్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయండి ఇందులో. సో దీనికి కూడా ఎంసీ రెడ్డి పబ్లికేషన్సే బాగుంటుందండి, చాలా బాగుంది బుక్, తీసుకోవచ్చు. నెక్స్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఇది కూడా ఎంసీ రెడ్డి పబ్లికేషన్లోనే చాలా చాలా బాగుంది, తీసుకోవచ్చు. నెక్స్ట్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్. సో ఇదంతా కూడా ఈ యొక్క 10వ పాయింట్, నెక్స్ట్ 11వ పాయింట్, 11 ఈ 2 పాయింట్లకు కూడా మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ పర్ఫెక్ట్. అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ అండి, ఈ రెండింటికి కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ పర్ఫెక్ట్. ఇక దాన్ని మించింది లేదు. మనకి తెలుగు వర్షన్ కూడా అవైలబుల్గా ఉందండి. ఓకేనా, తెలుగు వర్షన్ కూడా అవైలబుల్గా ఉంది, అందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, విభజన చట్టం గురించి అండి, చాలా బాగుంటుంది ఇది. దీనిపైన మొత్తం క్లాసెస్ చెప్పానండి, మీకు చెప్పడం మర్చిపోయాను. ఎంసీ రెడ్డి పబ్లికేషన్ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ పైన కంప్లీట్ క్లాసెస్ చెప్పానండి. చిరంజీవి సార్ బుక్ పైన చాలా వరకు క్లాసెస్ చెప్పాను. ఇండియన్ హిస్టరీ పైన సో కరీం సార్ బుక్ పైన కంప్లీట్ క్లాసెస్ చెప్పాను, మన యూట్యూబ్లోనే ఉన్నాయి. కావాలంటే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడవచ్చు. పాలిటీ పైన ఉన్నాయి, ఎకానమీ పైన ఉన్నాయి, జాగ్రఫీ పైన ఉన్నాయి. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఏవైతే బుక్స్ చెప్పానో మీకు పేర్లు, అవన్నీ కూడా ఉన్నాయి మనకి. అంతెందుకండి, బైఫర్కేషన్ పైన కూడా క్లాసెస్ ఉన్నాయి ఛానల్లో. ఒక్కసారి మీరు ప్లేలిస్ట్ చూడండి ఫ్రెండ్స్, ప్లేలిస్ట్ చూస్తే మీకు చాలా కనిపిస్తాయి. ఓకేనా, ప్లేలిస్ట్లో చాలా అంటే చాలా కనిపిస్తాయి. సో ఇదండి మనకు పార్ట్ ఏలో. ఓకే, పార్ట్ ఏ అనగా చెప్పుకోవచ్చు మనము. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ బెస్ట్ బుక్స్గా మనమైతే వీటిని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ మరి ఇంకేంటి, పేపర్ 2 అని చెప్పాను కదండి, సెక్షన్ బిలో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుందండి. ఇందులో కాంప్రహెన్షన్, యూసేజ్ అండ్ ఐడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చుయేషన్స్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్, ఇది ఇంగ్లీష్లో. తెలుగులో చూసినట్లయితే సినోనిమ్స్, వొకాబులరీ, గ్రామర్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, యూసేజ్ అండ్ ఐడియమ్స్, ఇవన్నీ కూడా. సో సెక్షన్ బి అనేది మనకు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందండి. ఈ మార్కులను మనకు ఫైనల్ మార్క్స్లో కలపరు, జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్గా అనేది దీన్ని మనము చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇవన్నీ బుక్స్ అండి. ఇక్కడ చూశారు కదండి, ఆంధ్రుల చరిత్ర, బిఎస్ఎల్ హనుమంతరావు గారిది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జాగ్రఫీ, ప్రపంచము, భారతదేశము ప్లస్ ఆంధ్రప్రదేశ్. సో ఏడి రమణరాజు గారి బుక్ అండి, ఎంసీ రెడ్డి పబ్లికేషన్, చాలా బాగుంటుంది. సేమ్ రమణరాజు గారి బుక్కే విపత్తు నిర్వహణ అండి, పర్ఫెక్ట్ బుక్ అండి ఇది. ఓకేనా, అంటే నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదండి, అంటే చాలామంది విజేతలు చెప్పినటువంటిది అండి ఇది. ఓకేనా, గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయినటువంటి సో స్టోరీస్ చూడండి మీరు, యూట్యూబ్లో చాలా ఉంటాయి, వాళ్ళందరూ చెప్పినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఆర్ఎస్ అగర్వాల్ పక్కా, ఇక దాంట్లో నో డౌట్స్. పాలిటీలో లక్ష్మీకాంతరావు గారి బుక్, ఇవన్నీ బుక్స్ అండి. ఈ కవర్ పేజెస్ ఇవన్నీ కూడా మీకోసం ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఒక ఉద్యోగం నాదనుకునే చదవండి ఫ్రెండ్స్, ఇవి కవర్ పేజెస్ ఇక్కడ చూడండి. ఓకేనా, లేటెస్ట్ ఎడిషన్ అయితే తీసుకోండి అందరూ కూడా. ఓకే, పాత ఎవరు తీసుకోవద్దు, లేటెస్ట్ ఎడిషనే తీసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో వీటన్నిటిపైన క్లాసులు అయితే చెప్పాను ఫ్రెండ్స్ నేను, వీటన్నిటిపైన క్లాసెస్ ఉన్నాయి మన ఛానల్లో. ఇక చాలామంది అడుగుతున్నారు, సార్ క్లాసెస్ స్టార్ట్ చేయండి అని అడుగుతున్నారు, అడుగుతున్నారు. సో ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేసి 1 month అయిందండి. ఓకేనా, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 లెవెల్లో ఇండియన్ హిస్టరీ చెప్తున్నాను అకాడమీలో. ఓకేనా, ఫ్రీ క్లాసెస్ అండి అవన్నీ కూడా, 1 రూపీ కూడా మీరు పే చేయని అవసరం లేదు. ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఓకేనా, జాగ్రఫీ కావచ్చు, వీటన్నిటిపైన క్లాసెస్ అయితే చెప్తున్నాను. సో అకాడమీలో లైవ్ క్లాసెస్ అండి. ఓకే, లైవ్ క్లాసెస్ సింపుల్ అండి, యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ వచ్చేయండి.
సో ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది, మన కోడ్ ఎంటర్ చేయాలి RKT10. సో ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే ఫ్రీగా వస్తాయి. ఓకే, బీ కేర్ఫుల్. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే ఫ్రీగా చూడవచ్చు, లేదా అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి RKT10 మన కోడ్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, 7 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఓకేనా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి. మనకు నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తే ఎగ్జాక్ట్లీ 3 నెలల టైం ఉంటుందండి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఒక 1.5 మంత్ మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అప్లై డేట్ అయిపోయిన తర్వాత ఇంకొక 1.5 మంత్ ఎగ్జామ్కి టైం అయితే ఉంటుందండి. ఆల్మోస్ట్ 3 మంత్స్ వరకు అయితే మనకు టైం ఉండడాన్ని ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను క్వాలిఫికేషన్ కావచ్చు, ఎగ్జామ్ ఎలా ఉంటుందని కావచ్చు, ఓకేనా, అవన్నీ కూడా ప్రీవియస్గా చెప్పడం అయితే జరిగింది. ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ మంత్ కంపల్సరిగా ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.